హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీచాంప్. మన మల్టీచాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా రుచిగా ఉండే వేడి సాంబార్ రైస్. అయితే ఈ సాంబార్ రైస్ని కొన్ని చిట్కాలు యూస్ చేసి చాలా అంటే చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరింకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి వేడి సాంబార్ రైస్ని మీ సొంతం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఈ సాంబార్ రైస్ కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో జాగ్రత్తగా చూడండి, మనం రేషన్ బియ్యం అంటే అదేనండి కంట్రోల్ రైస్ ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. అదేవిధంగా అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకుంటున్నాను. వేసుకొని వీటి రెండింటిని బాగా శుభ్రం చేసేసుకున్నాం. ఈ విధంగా బాగా శుభ్రం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పప్పు బియ్యం కలిసి గ్లాసున్నర తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాం. ఈ విధంగా 5 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని గంట సేపటి వరకు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని నాననిద్దాం. గంట సేపు నాననిచ్చిన తర్వాత 4 నుండి 5 విజిల్స్ వరకు రానిద్దాం. ఈ విధంగా మూత పెట్టుకొని అయితే నానబెట్టుకున్నాం కదా. మనం బియ్యం పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ అయితే సరిపోతాయి. అదేవిధంగా మీకు టైం లేదనుకోండి, అసలు నానబెట్టుకోలేదని అనుకోండి, అప్పుడు ఏం చేయండి, 4 లేక 5 విజిల్స్ వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంటే ఈ మాత్రం సైజు చింతపండుని తీసుకొని ఈ విధంగా గంట సేపటి వరకు నానబెట్టుకున్న తర్వాత గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే గుజ్జులో 2 టేబుల్ స్పూన్స్ వరకు సాంబార్ పొడి, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు కారం, వాటితో పాటు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవడం వలన ఫ్రెండ్స్ అసలు ఉండలు ఫామ్ అవ్వకుండా సాంబార్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చక్కగా వీటన్నిటిని కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 విజిల్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మొత్తం బాగా చల్లారేంత లోపల మనం ఏం చేయాలంటే ఇక్కడ కూరగాయ ముక్కలు చూసారా, ఏం చేశాను, ఇక్కడ చిన్న ఆనపకాయ ముక్క, ఇదిగోండి చిన్న ఆనపకాయ ముక్క, అలాగే చిన్న క్యారెట్ ముక్క ఇలా సన్నగా తరిగేసుకున్నాను. అలాగే ముల్లంగి చిన్న ముక్కలుగా అయితే తరుక్కున్నాను, మీకు కావలిస్తే రౌండ్గా కూడా తరిగేసుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక చిన్న ములక్కాడ 2 ఇంచుల చొప్పున ఈ విధంగా తరుక్కున్నాను. అదేవిధంగా సాంబార్ రైస్కి మంచి టేస్ట్నిచ్చే గుమ్మడికాయ, చిన్న ముక్క గుమ్మడికాయ కొంచెం పెద్ద ముక్కలు తరిగేసుకోండి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ ఈ విధంగా తరుక్కోవచ్చు, లేకపోతే సాంబార్ ఉల్లిపాయలు కనుక అవైలబుల్గా ఉంటే అవి అయితే ఇంకా బాగుంటాయి. ఓకే, అదేవిధంగా 3 వంకాయ ముక్కలు ఇవన్నీ తరుక్కున్నాను కదా. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు. ఓకే, ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ముక్కలన్నింటినీ వేసుకుందాం. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్తంత ఉప్పు వేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటినన్నింటినీ బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కాస్త మగ్గనిద్దాం. మరీ ఎక్కువ ముక్కలు వేసినా సాంబార్ రైస్ కంటే బాగుండదు, కాబట్టి బ్యాలెన్స్డ్గా వేసుకోండి. అప్పుడు ముక్కలు అనేది డామినేట్ చేయవు. కాబట్టి బ్యాలెన్స్డ్గా వేసుకుంటూ సాంబార్ రైస్ చేశారనుకోండి, అద్భుతంగా ఉంటుందనుకోండి. ఇప్పుడు కాసేపు తర్వాత మూత తీసి చూద్దాం. వావ్, చూసారు కదా, ముక్కలన్నీ చక్కగా ఉడికాయి. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ మూత కూడా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, చూసారు కదా, చూసారా, పప్పు బియ్యం చక్కగా ఉడికాయి. ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నింటినీ అంటే వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసేసుకుందాం. అదేవిధంగా మనం ముందుగా చింతపండు గుజ్జులో కలిపి పెట్టుకున్నాం కదా మన సాంబార్ పొడి, కారం, పసుపు అని, దాన్ని కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపితే చూడండి కొంచెం మనకి చిక్కగా అనిపిస్తుంది. చూసారా. ఓకే, ఇప్పుడు కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కొన్ని వేడి నీరు, తప్పకుండా వేడి నీరే వేయండి, అసలు చన్నీరు అంటూ పోయొద్దు. కొన్ని మాత్రం వేడి నీరు వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ చేసుకుంటూ కలుపుకుందాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా. ఇంకా మీకు జారుడుగా కావాలంటే ఇంకా కాస్త నీరు పోసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కాస్తంత అల్లం తురుము, అదేవిధంగా కాస్తంత బెల్లం, మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం అంత కొత్తిమీర, అలాగే కాస్తంత పచ్చి కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం. ఈ సాంబార్ రైస్ పోపు కోసం మెయిన్గా ఈ సాంబార్ రైస్ రుచి ఇంకాస్త పెరగటానికి ఇందులో సుమారుగా 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసుకోండి. నేతిలో పోపు వేస్తే ఫ్రెండ్స్ ఈ సాంబార్ రైస్ అనేది రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుంది. ఓకే, కాబట్టి నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత నెయ్యిని కాస్త కాగనివ్వండి. నెయ్యి కాస్త కాగింది కదా, కాగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వీటిని కాస్త చిటపట్లాడనిద్దాం. చూసారు కదా, ఆవాలు మెంతులు కాస్త చిటపట్లాడాయి కదా. ఈ చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే 4 కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, సాంబార్ రైస్లో మధ్యలో జీడిపప్పులు తరుగులుతూ కొంచెం ఫ్లేవర్ని బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కాస్తని జీడిపప్పులు వేసుకుందాం. దీంతోపాటు 2 చీలిని ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసే అంటే సాంబార్ రైస్లో కలుపుకునే ముందు కాస్తంత ఇంగు వేసుకుందాం. ఈ ఇంగు అనేది సాంబార్ రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇంగు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే, అంతే, పోపు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సాంబార్ రైస్లో కలిపేసుకుందాం. ఇలా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా టేస్టీ సాంబార్ రైస్ని రెడీ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు దీన్ని హాట్గా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది బ్యాక్ సైడ్ యాంకర్ పార్ట్. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చిన్న టిప్స్ యూస్ చేసి ఈ టేస్టీ సాంబార్ రైస్ని తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ సాంబార్ రైస్ని తయారు చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ విధంగా సాంబార్ రైస్ తయారు చేసుకొని సర్వ్ చేసుకునే ముందు పైనుండి కాస్తంత నెయ్యి, అదేవిధంగా క్రంచీగా ఉండే కారం బూందీ ఈ విధంగా వేసుకొని తింటూ ఉంటే ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన చిట్కాలని తప్పకుండా ఫాలో అవుతూ ఈ టేస్టీ సాంబార్ రైస్ని తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.